హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి కదంబం. అమ్మవారిని శ్రీ మహాలక్ష్మిగా అలంకరించినప్పుడు ఈ విధంగా కూరగాయలతో అన్నాన్ని ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెడుతుంటారు. అంటే దీనినే కదంబం అని అంటుంటారు. సో ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసినప్పటికీ నైవేద్యంగా పెట్టేటప్పుడు మాత్రం ఉల్లిపాయ వెల్లుల్లి తగలకుండా చూసుకోవాలి. ఈ విధంగా మీకు అవైలబుల్గా ఉండే వెజిటేబుల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దోసకాయ, కంద, దొండకాయ, మునక్కాయ, బఠానీలు, బీన్స్, క్యాప్సికమ్, వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఈ వెజిటేబుల్స్ని యూజ్ చేస్తున్నాను. ఈ కదంబంని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారండి. నేను అయితే తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇక్కడ ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కుక్కర్లో వెజిటేబుల్స్ అన్నిటినీ యాడ్ చేసి దీనిలో 1 or 2 స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసి దీనిలోనే 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న 2-3 పచ్చి చూడండి. దాల్ రైస్ కూడా యాడ్ చేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఈ విధంగా దాల్ రైస్ కూడా యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో జస్ట్ 2-3 మినిట్స్ కుక్ చేశారంటే సరిపోతుంది. ఇప్పుడు జస్ట్ 1 or 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని అదేవిధంగా కొత్తిమీరని కూడా యాడ్ చేసి సర్వ్ చేసుకున్నాము అంటే కదంబం రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇది ప్రసాదంగానే కాదండి, లంచ్ బాక్స్లోకి రెడీ చేసాము అంటే పిల్లలు బాక్స్ ఖాళీ చేయడం పక్కా. ఎందుకంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి. ఈ విధంగా కదంబాన్ని ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నాము అంటే అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన నైవేద్యం అండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అంతేనండి, కదంబం రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నవరాత్రులు శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా అయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.